నమస్తే 99 టీవీకి స్వాగతం. నేను రవిశంకర్ వెళ్ళ. ఆ నలుగురి పరిస్థితి పూర్తిగా అధ్వానంగా మారిపోయింది. ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన నాయకులుగా గుర్తింపు పొందిన వారు ఇప్పుడు తమ దారుణ స్థితిని ఎవరికీ చెప్పుకోలేక ఇబ్బందులు పడుతూ ఉన్నారట. ఏదో అనుకుంటే ఇంకేదో జరిగింది అంటూ అనుచరుల దగ్గర వాపోతూ ఉన్నారట ఆ నలుగురు. ఏమన్నా తొందరపడ్డామా, అనవసరంగా వచ్చామా, భవిష్యత్తు ఉందా లేదా అనే అయోమయంలో ఉన్నారట ఆ నలుగురు నాయకులు మరెవరో కాదు, బాలినేని శ్రీనివాసరెడ్డి, కిలారు రోసయ్య, సామినేని ఉదయభాను, పెండం దొరబాబు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ, జనసేన పార్టీల్లో వలసలు భారీగా పెరిగాయి. ఈ రెండు పార్టీల్లో చేరేందుకు నేతలు ఆసక్తి చూపినా ముఖ్యంగా వైసీపీ నుంచి వచ్చిన చాలామంది జనసేన వైపు మొగ్గు చూపారు. ఇలా జనసేనలో ప్రకాశం జిల్లాకు చెందిన బాలినేని శ్రీనివాసరెడ్డి, పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారు రోసయ్య, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు, జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభానులు ఉన్నారు. ఆ నలుగురు ఒకప్పుడు కరడుగట్టిన వైసీపీ నేతలుగా గుర్తింపు పొందారు. కానీ 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోవడంతో నిర్ణయం మార్చుకోవాల్సి వచ్చింది. ఆ సమయంలో బద్ధ శత్రువులుగా ఉన్న టీడీపీకి వెళ్లే బదులు అధికారంలో భాగస్వామిగా ఉన్న జనసేనలో చేరితే భవిష్యత్ బాగుంటుందని భావించారు. కానీ వీరు అనుకున్నదొకటి, జరుగుతోంది మాత్రం పూర్తిగా వేరొకటి ఉందన్న టాక్ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. వాస్తవానికి ఈ నలుగురు నేతలు తమ తమ నియోజకవర్గాల్లో బలమైన క్యాడర్ను కలిగి ఉన్నవారే. ప్రకాశం జిల్లాలో ప్రభావం గల నేతగా గుర్తింపు పొందిన బాలినేని తన నియోజకవర్గంతో పాటు జిల్లాలోని ఇతర ప్రాంతాలపై కూడా మంచి ప్రభావం చూపగలుగుతారు. 2022 ఏప్రిల్లో జగన్ తనను మంత్రి పదవి నుంచి తప్పించినప్పటి నుంచి ఆయనతో బాలినేనికి సంబంధాలు సరిగా లేవు. ఆ సమయంలోనే బాలినేని జనసేనలోకి వెళ్లవచ్చన్న ప్రచారం నడిచింది. అయితే అప్పటి రాజకీయ పరిస్థితుల కారణంగా బాలినేని వైసీపీ నుంచే పోటీ చేశారు. ఆ తర్వాత భారీగా అనుచరులతో కలిసి జనసేనలో చేరినా జనసేనలో బాలినేనికి పెద్దగా ప్రాధాన్యం దక్కడం లేదనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉండి మంత్రిగా పనిచేసిన బాలినేనిని పవన్ కళ్యాణ్ సరైన విధంగా వినియోగించుకోవడం లేదనే మాటలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. పార్టీలో చేరినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయనకు ఎలాంటి పదవి ఇవ్వలేదు. జనసేనలో చేరిన సమయంలో ప్రకాశం జిల్లా బాధ్యతలు ఇస్తారనే టాక్ వినిపించినా చివరకు కార్యదర్శి స్థాయి పదవి కూడా ఇవ్వలేదని చెబుతూ ఉన్నారు. పదవి లేకపోయినా పర్వాలేదు, కనీసం గౌరవం దక్కుతుంది అనుకున్నారు. కానీ ముఖ్య సమావేశాలు, ఆవిర్భావ దినోత్సవాలు వంటి కార్యక్రమాల్లో కూడా బాలినేనికి తక్కువ ప్రాధాన్యం ఇస్తూ ఉన్నారు అని ఆయన అనుచరులు అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉన్నారు. పిఠాపురంలో జరిగిన పార్టీ ఆవిర్భావ వేడుకల్లో బాలినేనిని వెనుక వరుసలో కూర్చోబెట్టడం, విశాఖలో జరిగిన సేనతో సేనాని సమావేశంలో కూడా సరైన గౌరవం చూపలేదన్న భావన వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితుల్లో బాలినేనికి పార్టీ పట్ల అసంతృప్తి పెరిగిందని, రాజకీయంగా తప్పటడుగు వేశానా అనే సందేహం కలుగుతోందన్న ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం బాలినేని సైలెంట్ మోడ్లోకి వెళ్ళి ఎక్కువగా హైదరాబాద్కే పరిమితమైపోయారని ఆయన అనుచరులు చెబుతూ ఉన్నారు. ఇక జనసేనలోకి ఎంత ఉత్సాహంతో చేరిన మరో కీలక నేత సామినేని ఉదయభాను పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉందని సమాచారం. బాలినేనితో పోలిస్తే ఉదయభాను కొంత గౌరవం పొందారు. పవన్ కళ్యాణ్ ఆయనకు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. అయినప్పటికీ ఉదయభాను పూర్తిగా సంతృప్తిగా లేరు. జిల్లాలో సరైన కేడర్ లేకపోవడంతో పార్టీ పనులు నడపడం కష్టంగా మారిందని, పవన్ను కలవడానికి పెద్దగా అవకాశం లేకపోవడం కూడా ఆయనను నిరుత్సాహానికి గురి చేస్తోందని చెబుతూ ఉన్నారు. పార్టీ నిర్మాణంలో సీనియర్ నేతలతో కలిసి పనిచేయడంలో పవన్ కళ్యాణ్ ఆసక్తి చూపడం లేదనే అభిప్రాయం కూడా ఉదయభాను తన సన్నిహితుల వద్ద వ్యక్తపరుస్తూ ఉన్నారనే ప్రచారం ఉంది. పవన్పై నమ్మకంతో పార్టీలో చేరినా కూడా ఇక్కడి పరిస్థితులు పూర్తిగా భిన్నంగా ఉన్నాయనే అసంతృప్తి బాలినేనిని వెంటాడుతోందట. ఇక జనసేనలో చేరిన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు పరిస్థితి కూడా ఏమాత్రం బాగాలేదట. పిఠాపురం నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన 5 మెన్ కమిటీలో ఆయనకు స్థానం ఇచ్చినప్పటికీ రాజకీయంగా పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదనే భావన ఉంది. వచ్చే ఎన్నికల్లో నియోజకవర్గాల విభజన జరిగితే ఎమ్మెల్యే టికెట్ ఇస్తామన్న భరోసాతోనే ఆయన ఇంకా పార్టీలో కొనసాగుతున్నారనే చర్చ నడుస్తోంది. లేదంటే ఆయన ఎప్పుడో పార్టీ మారేవారన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. అటు పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారు రోసయ్య పరిస్థితి మరింత దారుణంగా ఉందని రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఆయనకు ఇప్పటివరకు నియోజకవర్గ బాధ్యతలు కానీ ఇతర పార్టీ పదవులు కానీ ఏమీ ఇవ్వలేదు. పొన్నూరు నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జిగా పనిచేసిన మార్కండేయ బాబు అక్కడ ఇప్పటికీ పవర్ఫుల్గా వ్యవహరిస్తూ ఉన్నారని చెబుతూ ఉన్నారు. దీంతో కిలారు రోసయ్య ఏమీ చేయలేని పరిస్థితుల్లో సైలెంట్గా ఉండాల్సి వస్తోందట. మొత్తంగా చూస్తే అనుకున్నది ఒకటైతే జరుగుతోన్నది పూర్తిగా వేరేగా ఉంది. జనసేనలో చేరడం
తమ రాజకీయాలకు గొప్ప అవకాశం ఇస్తుందని భావించిన ఈ నలుగురు నేతలు ఇప్పుడు అనవసరంగా చేరామా అనే సందేహంలో పడిపోయారనేది టాక్. ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్న పార్టీలో చేరితే భవిష్యత్ బాగుంటుంది అనుకున్నారు. కానీ జరుగుతున్న పరిణామాలు వీరిని మరింత అయోమయంలోకి నెట్టేస్తూ ఉన్నాయి. తిరిగి వైసీపీలోకి వెళ్లాలని అనుకున్నా అలా చేస్తే ముఖం ఎక్కడ పెట్టుకోవాలి అనే సమస్య ఉంటుందని భావిస్తూ ఉన్నారు. అందువల్ల జనసేనలోనే కొనసాగుతూ ఇబ్బందులు ఎదుర్కోవడం తప్ప మరో మార్గం లేదని భావిస్తూ ఉన్నారని సమాచారం. అయితే కొంతకాలం సైలెంట్గా ఉంటే పరిస్థితులు సర్దుకుంటాయని, పార్టీలో మార్పులు జరుగుతాయని ఆశిస్తూ ఈ నలుగురు మౌనం వహిస్తున్నట్లుగా పొలిటికల్ సర్కిల్స్లో టాక్ వినిపిస్తోంది.